రాక్షస ప్రేమ పార్ట్ 92. విరాజ్ ఆగు ప్లీజ్, నా పాపని నాకు దూరం చేయకు అని అరుస్తుంది వేగ. విరాజ్ అవేం వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. విరాజ్ నా పాప అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది వేగ. వేగాన్ని చెక్ చేయడానికి వచ్చిన నర్స్ అది చూసి మేడం అంటుంది. ఆ అరుపుకి విరాజ్ వెనక్కి తిరుగుతాడు. సార్ ప్లీజ్ హెల్ప్ మీ, నేను ఒక్కదాన్నే మేడంని బెడ్ మీద పడుకోబెట్టలేను అంటుంది నర్స్ విరాజ్తో. విరాజ్ పాపని నర్స్కి ఇచ్చి వేగాన్ని లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి ఏమైంది అని అడుగుతాడు. నేను చెక్ చేస్తా, మీరు బయటకు వెళ్ళండి సార్ అంటుంది నర్స్. నేను డాక్టర్తో మాట్లాడి వస్తా అని వెళ్తాడు విరాజ్. నర్స్ వేగాన్ని చెక్ చేస్తుంది. 10 మినిట్స్కి వేగా కళ్ళు తెరుస్తుంది. మేడం మీరు బాగానే ఉన్నారుగా అని అడుగుతుంది వేగాని. నాకేమయ్యింది అని అడుగుతుంది. కళ్ళు తిరిగి పడిపోయారు మేడం అంటుంది నర్స్. విరాజ్ అంటుంది వేగ. సార్ డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళారు. విరాజ్కి నేను కళ్ళు తిరిగి పడిపోయింది తెలుసా అని అడుగుతుంది. హా తెలుసు, సారే మిమ్మల్ని లిఫ్ట్ చేశారు అని తల ఊపుతుంది. మేడం ఇలా అడగొచ్చో లేదో నాకు తెలియదు, మీ మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా? సార్ మిమ్మల్ని తిడుతున్నారు. వేగా ఒక సైడ్ స్మైల్ చేసి పరిస్థితులు మమ్మల్ని అలా మార్చాయి, నావి తప్పులు ఉన్నాయి, అలా అనుకోవడానికి కూడా కొన్ని దారులు తీశాయి, అవన్నీ నీకు అర్థం కావు అంటుంది వేగా నర్స్తో. సారీ మేడం అంటూ నర్స్ వెళ్ళిపోతుంటే సిస్టర్ ఒకసారి ఆగండి అంటుంది. చెప్పండి మేడం అంటుంది వేగాన్ని చూస్తూ. నా హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉన్నారు మేడం, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్తుంది నర్స్. నాకొక చిన్న హెల్ప్ చేస్తావా సిస్టర్ అని అడుగుతుంది వేగ. హా సిస్టర్ చెప్పండి అంటుంది వేగ. నా హస్బెండ్ నా గురించి అడిగితే తనకి ఆరోగ్యం బాగోలేదు, ఒక 10 డేస్ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పండి. అలానే మేడం, మాటే కదా, నేను చెప్తాను. థ్యాంక్ యూ నర్స్ అంటుంది వేగ. నువ్వు మా హస్బెండ్తో ఈ విషయం చెప్పాక ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడు. ఓకే మేడం అని నర్స్ వెళ్ళిపోతుంది అక్కడ నుండి. విరాజ్ నర్స్ చెప్పిన మాటలకి భయపడి నన్ను ఇంటికి తీసుకువెళ్తే బాగుండు, ఒక 10 డేస్ విరాజ్ దగ్గర ఉండొచ్చు, ఆ తర్వాత ఏదో ఒక విధంగా నేను ఆయనతో ఉండొచ్చు అనుకుంది వేగ. నర్స్ విరాజ్ కోసమే చూస్తూ డాక్టర్ క్యాబిన్కి కొద్ది దూరంలో వెయిట్ చేస్తూ ఉంటుంది. విరాజ్ బయటకు రావడం చూసి ఏమీ తెలియనట్టుగా విరాజ్ ముందు నడుస్తుంది. సిస్టర్ అని పిలుస్తాడు విరాజ్. సార్ చెప్పండి అంటుంది. వేగాకి ఎలా ఉంది అని అడుగుతాడు విరాజ్. ఏంటి సార్ మీరు బాలంతిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? మేడం చాలా సెన్సిటివ్గా ఉన్నారు, ఆమె నీరసం తగ్గాలి అంటే దాదాపు 10 రోజులు టైం పడుతుంది, ఈ 10 డేస్ మంచిగా చూసుకోండి, తర్వాత మేడం హెల్త్ సెట్ అవుతుంది అని చెప్తుంది. 10 డేసా అని అడుగుతాడు. మళ్ళీ అవును అంటుంది నర్స్. సరే అన్నట్టు విరాజ్ ఫేస్ని పెడతాడు. సార్ ఆలోచిస్తున్నారు, వెంటనే విషయం మేడంకి చెప్పాలి అనుకుంది నర్స్. విరాజ్ నాయక్ రాఘవయ్యలతో మాట్లాడుతుంటే వేగాకి మ్యాటర్ చెప్పేస్తుంది నర్స్. థ్యాంక్ యూ సిస్టర్ హెల్ప్ చేసినందుకు అని తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది వేగ. అప్పుడే విరాజ్ లోపలికి వస్తుంటే వేగ కళ్ళు మూసుకుంటుంది. ఏంటి ఇంకా స్పృహలోకి రాలేదా అంటాడు విరాజ్ నర్స్ను చూసి. వచ్చారు అనబోయి వెంటనే మాట మార్చి రాలేదు అంటుంది నర్స్. ఓహో అవునా, పోనీలే ఇక్కడే ఉండ, నువ్వు స్పృహలోకి వస్తే నాతో తీసుకుని వెళ్దాం అనుకున్నా. విరాజ్ నాకు మెలకువ వచ్చింది అని వెంటనే కళ్ళు తెరుస్తుంది వేగ. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు సిస్టర్తో, నేను రాగానే కళ్ళు మూసావు, నేను చూడలేదు అనుకున్నావా అంటాడు కోపంగా విరాజ్. అమ్మయ్య, మేమేం మాట్లాడుకున్నామో వినిపించలేదుగా, అది చాలు అనుకుంది వేగ. ఇంకా లేస్తావా, వెళదాం? లేస్తా, నా పాప ఎక్కడా అని అడుగుతుంది విరాజ్ని. సుభాష్ని ఎత్తుకుంది, నువ్వురా అంటాడు విరాజ్. నా పాపని నేనే ఎత్తుకోవాలి అంటుంది వేగ. హే ఆగు అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆపుతాడు విరాజ్. ఓసిని పిచ్చిమాలోకం, నువ్వు ఇలా వెళ్ళిపోకూడదు, ఒకసారి సిస్టర్ మాటలు విని వెళ్ళాలి అంటాడు విరాజ్. నేనేమి చెప్పాలి సార్ అంటుంది సిస్టర్. ఏం మాట్లాడాలో అర్థం కాక. అదే సిస్టర్ ఇందాక తన హెల్త్ గురించి చెప్పింది. అదా అని తడబడుతూ, మేడం మీరు 10 డేస్ వరకు బాగా రెస్ట్ తీసుకోవాలి, నీరసంగా ఉన్నారు అంటుంది సిస్టర్. విన్నావా మేడం అంటాడు వేగ బుగ్గలు పట్టుకుని. అని తల నిలువుగా ఊపుతుంది వేగ. నువ్వు నీరసంగా ఉన్నావు, 10 రోజులు నా బేబీని పట్టుకున్నావు అనుకో చంపేస్తా అంటాడు విరాజ్. కుదురుగా నా ఇంట్లో ఒక మూలన కూర్చొని టైంకి తిని టాబ్లెట్స్ వేసుకో. ఇది అన్యాయం విరాజ్, పాపని పట్టుకుంటే ఏమైంది అంటుంది వేగ. ఇందాక సడన్గా కళ్ళు తిరిగాయని కింద పడ్డావు, నీకెప్పుడు ఎలా అవుతుందో తెలియదు, సో నా పాపని నేను రిస్క్లో పెట్టలేను, అందుకే నేను చెప్పినట్టు వింటే నాతో రా, లేదంటే పంపించేస్తా, ఏమనుకున్నావో అన్నాడు. ఎక్కువ చేస్తే ఇంటికి కూడా తీసుకెళ్లడేమో అని సైలెంట్ అవుతుంది వేగ. ఇంటికే అయితే తీసుకువెళ్తున్నావుగా, అక్కడ ఎలా పాతుకుపోవాలో నేను ప్లాన్స్ వేసుకుంటాగా అనుకుంది మనసులో వేగ.
ఏంటి నవ్వుతున్నావని అనుమానంగా చూస్తాడు. ఏం లేదు అంటూ విరాజ్ని హక్ చేసుకుంటుంది. అది చూసి నర్స్ సిగ్గుపడుతుంటే హే చైతి అంటూ వేగా చేతిని పక్కకి విసిరేస్తాడు విరాజ్. ఎందుకంత కోపం నీకు? పాపని కనిచ్చానుగా, ఆ మాత్రం లవ్ నా మీద చూపించలేవా? లవ్వు కొవ్వు అన్నావంటే ముందు నీ కొవ్వు కరిగిస్తా. పిచ్చి వేషాలు వేయకుండా మూసుకొని ఉండు అంటాడు విరాజ్. వాళ్ళు తిట్టుకుంటుంటే అలానే చూస్తుంది నర్స్. ఏంటి అలా చూస్తున్నావు? పో అంటాడు విరాజ్ సీరియస్గా చూస్తూ. మీరు పోట్లాడుకుంటుంటే చాలా క్యూట్గా ఉంది సార్ అని సిగ్గుపడుతుంది నర్స్ కూడా. చూసావా విరాజ్, మన పేరు క్యూట్గా ఉందంట అని మెలికలు తిరుగుతుంది వేగ. మెంటల్ది, ఎప్పుడు ఏం చేస్తుందో దీనికైనా తెలుసో లేదో అని సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు విరాజ్. అక్క మీ పేరు సూపర్, త్వరలోనే మీరు బావగారు కలుస్తారు అని సిగ్గుపడుతుంది నర్స్. భావనా అని గుడ్లు తేలేస్తుంది వేగ. అంత హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తిని అన్నయ్య అనాలి అంటే కష్టం అంది నర్స్. వామ్మో, చిన్న హెల్ప్ చేసినందుకు వరుసలు కలిపేస్తున్నావుగా. అమ్మో, మా ఆయన్ని కాపాడుకోవాలి అని జెలస్గా ఫీల్ అవుతుంది వేగ. వేగాని చూసి నర్స్ నవ్వుతూ కన్ను కొడుతుంది. హహ అని నవ్వింది వేగా కూడా ఆమెను చూసి. హాస్పిటల్లోనే ఉంటావా, ఇంటికి వచ్చే ఉద్దేశం లేదా అని పిలుస్తాడు వేగాని. వస్తున్న విరాజ్ అంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ విరాజ్ దగ్గరకు వెళ్తుంది వేగ. అతను చూస్తున్నప్పుడు మాత్రం స్లోగా నడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. సుభాష్ని పాపని ఎత్తుకొని నడుస్తుంటే వేగా తన పక్కనే నడుస్తుంది. విరాజ్ వైపు చూసి ఒకసారి ఎత్తుకుంటా అని బిక్కమొహం వేస్తుంది. చేతులు విరక్కొడతా అని సైగ చేస్తాడు. వేగా మూతి తిప్పుకొని కూతురుని చూస్తూ ఉంటుంది. రాఘవయ్య, నాయక్ బైక్ మీద వెళ్తే మిగిలిన వాళ్ళు కారులో వెళ్తారు. ఇంటికి రాగానే వేగాకి పాపని ఇచ్చి సుభాష్ని వాళ్ళని ఇంటి ముందే ఆపుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దిష్టి తీయడానికి గుమ్మడికాయ తెస్తా అంటుంది సుభాష్ని. గుమ్మడికాయ ఇంట్లో ఎక్కడిది అని అడుగుతుంది వేగ. మొన్న నేనే తెచ్చా అమ్మా, ఇంటికి దిష్టి తగులుతుందేమో ఒకటి కడదాం అని. వేగ, నీ పిచ్చి డౌట్స్ ఆపుతావా? పాపకి ఎండ తగులుతుంది అని కోపంగా చెప్తాడు విరాజ్. అక్కడ ఉన్న అందరూ చుట్టూ చూస్తారు. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతాడు విరాజ్. అంటే అది సార్, ఎండ మాకు కనిపించడం లేదు అదే అంటాడు నాయక్. వేగా నవ్వుతుంది నాయక్ మాటలు విని. వేగా నవ్వుతుంటే సీరియస్గా చూస్తాడు విరాజ్. అబ్బో, కోపం వస్తుంది అబ్బాయి గారికి. ఇంతలో సుభాష్ని దిష్టి తీయడానికి వస్తుంది. వేగాని చూసి పక్కకి పో అంటాడు విరాజ్. దేనికి అని విచిత్రంగా చూస్తుంది వేగ. వేగా చేతిలో నుండి బేబీని తీసుకుని సుభాష్ని మా ఇద్దరికి దిష్టి తీయి అంటాడు విరాజ్. నా కూతురు నేనే ఒక ఫ్యామిలీ, ఎవరూ లేరు నాకు అంటాడు విరాజ్. వేగా బాధగా అలానే చూస్తుంది. బాబు తప్పు అలా అనకండి, వేగమ్మ బాధపడుతుంది అంటుంది సుభాష్ని. నాకు ఎవరి ఫీలింగ్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చేస్తే చెయ్యి, లేకపోతే ఆ దిష్టి తీయడం ఆపేసి పక్కకు వెళ్ళిపో అంటాడు. నా గురించి మీరు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. సుభాష్ని వాళ్ళిద్దరికీ దిష్టి తీయి అని చెప్పి వేగా పక్కకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. లేదు, నేను ఏడవకూడదు. మొదటిసారి నా కూతురు ఇంట్లోకి వస్తుంది, నేను నవ్వుతూ ఉండాలి. నా కూతురు కోసమని నవ్వుతుంది వేగ. విరాజ్కి చెప్పలేక సుభాష్ని కూడా సైలెంట్గా దిష్టి తీసి అలానే ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళనా అని అడుగుతాడు సుభాష్నిని విరాజ్. కుడికాలు పెట్టి వెళ్ళండి బాబు. విరాజ్ లోపలికి వెళ్ళగానే వేగాని గుమ్మం ముందు నిలబడమని చెప్తాడు రాఘవయ్య. సుభాష్ని ఇప్పుడు వేగమ్మకి కూడా తీయండి, అలానే వేగాకి కూడా దిష్టి తీసి మీరు కూడా కుడికాలు పెట్టి వెళ్ళండమ్మా అంటుంది సుభాష్ని. అలానే అంటూ వేగా నవ్వుతూ లోపలికి అడుగు పెడుతుంది. వేగా వెళ్ళి విరాజ్ పక్కన కూర్చోగానే పక్కకు వెళ్ళు అంటాడు కోపంగా. నాయక్ రాఘవయ్య అప్పుడే లోపలికి రావడంతో సైలెంట్గా వేరే వైపుకు వెళ్ళి కూర్చుంటుంది వేగ. సుభాష్ని అందరికీ కాఫీ తీసుకురా అంటాడు విరాజ్. లేదు సార్, మేము వెళ్తామంటారు వాళ్ళు. ఉండండి, కాఫీ తాగి వెళ్ళొచ్చు, మీరు కూర్చోండి అంటాడు. వాళ్ళందరికీ వాటర్ తెచ్చి ఇస్తుంది వేగ. మేడం, మీరెందుకు లేచారు? మీకు అసలే ఆరోగ్యం బాగాలేదు కదా. పర్లేదు తాగండి అంటూ బాటిల్స్ ఇస్తుంది వేగ. పాప ఏడుస్తుంటే వేగా గుండె తరుక్కుపోతుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా బంగారం, ఏమైంది నీకు అంటూ విరాజ్ బుజ్జగించడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ పాప మాత్రం ఏడుపు ఆపదు. సార్, పాపని వేగాకి ఇస్తే బాగుండు అనుకున్నారు అక్కడ ఉన్న అందరూ. విరాజ్ ఇవ్వడని తెలిసిన తరువాత కూడా అడిగితే తిట్లు తప్పవు అని సైలెంట్గా ఉంటారు. సుభాష్ని కాఫీ తెచ్చి అందరికీ ఇస్తుంది. వేగాకి మాత్రం పాలు ఇస్తుంది. పాప ఏడుస్తుంటే నాకెలా తాగాలనిపిస్తుంది అని ఏడుపు మొహం పెడుతుంది వేగ.
మీరు తాగండి అమ్మా, నేను చూసుకుంటానుగా అని బలవంతం చేస్తుంది సుభాష్ని. పాప ఏడుపు ఎక్కువ అయ్యేసరికి విరాజ్ దగ్గర పాపని తీసుకుంది సుభాష్ని. బాబుగారు మీరు కాఫీ తాగండి, నేను చూసుకుంటా అంది సుభాష్ని విరాజ్తో. సరే అని విరాజ్ కాఫీ తాగుతూ ఉంటాడు. పాప ఏడుపు ఎక్కువ అవుతుంది తప్ప తగ్గడం లేదు. ఇలా అయితే పాపకి ఏమన్నా అవుతుందేమో అని భయం వేసి వేగా దగ్గరకు వచ్చి పాపని ఒడిలో పెడుతుంది సుభాష్ని. తల్లి స్పర్శ తగలగానే పాప ఏడుపు ఆపుతుంది. అదే తల్లి ప్రేమ అనుకుంటారు అందరూ. విరాజ్ మాత్రం కోపంగా చూస్తాడు. పాప ఏడుపు ఆపేసరికి విరాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. సార్ మేము వెళ్తామంటూ నాయక్ రాఘవయ్య ఇద్దరు కూడా అక్కడి నుండి లేస్తారు. వాళ్ళని పంపడానికి బయటకు వస్తాడు విరాజ్ వాళ్ళతో పాటుగా. మీ ఇద్దరు నాకు హెల్పింగ్గా ఉన్నారు, చాలా థ్యాంక్స్ అంటాడు విరాజ్. సార్ అలా మాట్లాడి మమ్మల్ని పరాయి వాళ్ళని చేయకండి. మేము డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ కానీ రేపు కానీ కలవడానికి వస్తాము, సరేనా అని చెప్తారు. అలానే నాయక్, నేను 2 days తర్వాత వచ్చి లాంగ్ లీవ్ తీసుకుంటా. నా పాపని నేనేగా చూసుకోవాలి అంటాడు. సార్ గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు మేడంని వదిలేయడానికి అనుకున్నాడు నాయక్. ఓకే సార్, ఇక వెళ్తామంటూ ఇద్దరూ వెళ్ళిపోతారు. లోపలికి రాగానే పాపతో నవ్వుతూ ముచ్చట చెప్తూ వేగా కనిపిస్తుంది. వాళ్ళని అలా చూడగానే విరాజ్కి బీపీ పెరుగుతుంది. పాపని వేగా దగ్గర నుండి తీసుకొని సుభాష్ని అని గట్టిగా అరుస్తాడు విరాజ్. హా బాబు అంటూ వస్తుంది. పాపని వేగాకి ఇవ్వద్దు అన్నానుగా, ఎందుకు ఇచ్చావు? నా పాపని నువ్వు ఎత్తుకోకపోయినా పర్లేదు కానీ ఆ వేగాకి ఇస్తే ఊరుకోను అని కోపంగా చెప్తాడు విరాజ్ సుభాష్నికి. అది పాపని ఊరుకోబెట్టడం కోసం చాలా ప్రయత్నం చేశాను బాబు, ఇక ఏడుపు ఆపడం లేదని వేగమ్మకి ఇచ్చాను. పాప కూడా తల్లి ప్రేమ కావాలి అనుకుంటుంది, అందుకే తల్లి స్పర్శకి ఏడుపు ఆపింది అని చెప్తుంది. పాపకి మనం అలవాటు చేస్తేనే అవుతుంది. పాప ఎంత ఏడ్చినా ఏదో ఒక విధంగా ఆపడానికి ట్రై చేయి, లేదంటే నాకివ్వు అంటాడు విరాజ్. అంతేకాని నా పాపని వేగాకి అలవాటు చేయకు. ఆమె ఇప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి పాపని అలవాటు చేయకూడదు. అలా చేస్తే పాపని ఎత్తుకెళ్ళడానికి చూస్తారు అంటాడు విరాజ్. పాపని నేనేం తీసుకువెళ్ళను విరాజ్ అంటుంది కోపంగా. నువ్వు తీసుకెళ్తే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? నువ్వు నా బేబీని కన్నావు అనే ఒక్క కృతజ్ఞతతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నా ఈ 10 రోజులు. నువ్వు నీ తిండి తిని ఒక మూలన ఉంటే నీకే మంచిది అంటాడు విరాజ్. అలా ఉంటే 10 days ఇక్కడ ఉండనిస్తా, లేదంటే ఇప్పుడే బయటకు గెంటుతా అని కోపంగా గదిలోకి వెళ్తాడు విరాజ్. విరాజ్ మాటలకి వేగా గుండె పగిలేలా ఏడుస్తుంది. వేగమ్మ ఏడవకండి, నేను చూసుకుంటానులే. బాబుగారి కోపం ఒక 2 రోజులు అంతే అంటుంది సుభాష్ని. నీకు తెలియదు సుభాష్ని విరాజ్ గురించి. అతను పట్టుబడితే నాకన్నా మొండిగా ఉంటాడు. పెళ్ళాం దగ్గర ఎన్నో రోజులు ఉండరులే. చూడండి అమ్మ అంటుంది సుభాష్ని. మీరెళ్ళు బాబుగారికి దూరంగా ఉండండి అని విరాజ్ దగ్గరకు వెళ్ళి సైలెంట్గా వేరే వైపు కూర్చుంటుంది వేగ. పాప మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. నిన్ను చూస్తేనే పాప ఏడుస్తుంది, నువ్వెందుకు వచ్చావంటాడు విరాజ్ వేగాను చూస్తూ. నన్ను చూస్తే పాప ఎందుకు ఏడుస్తుంది విరాజ్? మాటిమాటికి అలా మాట్లాడకు అంటుంది వేగ. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పుడెందుకు ఏడుస్తుంది? మరి నువ్వు లోపలికి రాబట్టే కదా అంటాడు విరాజ్. నేను లోపలికి వచ్చినందుకు కాదు ఏడ్చేది, ఆకలి వేసి ఏడుస్తుంది అంటుంది వేగ. ఇలా ఇవ్వండి, పాలు ఇస్తా. వాట్, నువ్వు పాలు ఇస్తావా నా కూతురికి? అది జరగని పని. సుభాష్ని అని పిలుస్తూ కిచెన్లోకి వెళ్ళి పాపకి పాలు కాయమని చెప్తాడు విరాజ్. సరే బాబు అంటూ పాలు కాయడం మొదలు పెడుతుంది సుభాష్ని. తల్లిని పక్కన పెట్టుకుని డబ్బా పాలు పట్టమని చెప్తున్నాడు. ఏంటో ఈ మనిషి అనుకుంది సుభాష్ని. చెప్తే వినిపించుకోడు, నన్ను కూడా దూరంగా పంపించేస్తే ఆ పాపని తల్లిని చూసుకునేవారు ఎవరూ లేరని బాధపడుతుంది సుభాష్ని. నా మాట వినని అతనికి చెప్పినా ఏం ప్రయోజనం లేదు అనుకుంది. పాలు కలుపుకొని విరాజ్ దగ్గరకు వెళుతుంది వేగ. బాధగా సుభాష్ని వైపు చూస్తుంది. నువ్వైనా చెప్పు, నా పాపకి నేనే పాలు ఇస్తా అన్నట్టు చూస్తుంది. సుభాష్ని ఏం మాట్లాడకుండా విరాజ్ దగ్గర పాపని తీసుకొని పాలు పడుతుంది. విరాజ్ అలానే చూస్తాడు పాపని. ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆఫీస్కా అంటే కాదు, అంతలా ఏం పెత్తనాలు చేస్తున్నాడు అనుకుంటూ సాధిక వాళ్ళ అత్తయ్యని పిలుస్తుంది. ఏంటమ్మా అంటుంది సాధిక వాళ్ళ అత్తయ్య. మీ అబ్బాయి ఎక్కడా? మార్నింగ్ నేను లేచే టైంకి వెళ్ళిపోతున్నారు, నైట్ నేను నిద్రపోయిన తర్వాత వస్తున్నారు. మొగుడు పెళ్ళాలు మీ ఇద్దరు మాట్లాడుకోవాలి కానీ నాకేం తెలుస్తుంది అంటుంది వాళ్ళ అత్తయ్య.
అత్తయ్య, నేను వచ్చింది నిన్న కాక మొన్న. మీరు మొదటి నుంచి ఉన్నారు. మీ అబ్బాయి మీద మీకే అధికారం ఎక్కువ ఉంటుంది నాకన్నా అంటుంది సాధిక. మా అబ్బాయి నేను చెప్తే వినే పొజిషన్లో ఉండడమ్మా. చాలా మొండివాడు. డబ్బు గర్వం వాడిని అలా తయారు చేసింది అంటుంది సాధిక వాళ్ళ అత్తయ్య. నువ్వు వాడిని వదిలేసినప్పుడు మినీ మజ్నులా అయ్యాడు. ఇంట్లో మా ముందే తాగుతూ కూర్చున్నాడు. ఎప్పటికో ప్రణవ్ ద్వారా మీ విషయం తెలిసింది. వెంటనే ఆలస్యం చేయకుండా మీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడాము. వాడిని మార్చుకోవాల్సింది నువ్వే. నాకు ఇంకా వాడి గురించి దిగులు లేదు అంటుంది నీరజ్ మామ్. మీకు పోయింది నాకు అంటుకుంది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి వంట ఎలా చేయాలో చూస్తూ ఉంది సాధిక. ప్రణవ్ వలన మా లవ్ గురించి తెలిసిందా అని ఆలోచిస్తుంది సాధిక. ప్రణవ్ గుర్తు రాగానే విరాజ్ నెంబర్ అడిగింది గుర్తు వస్తుంది. విరాజ్ గారికి ఫోన్ చేసి వేగాకి డెలివరీ అయిందో లేదో కనుక్కోవాలి అని వెంటనే ఫోన్ తీస్తుంది. సుభాష్ని పాలు తాగిస్తుంటే విరాజ్ అలానే చూస్తాడు. బాబుగారు, పిల్లలు పాలు తాగేటప్పుడు అలా చూడకూడదు అని చెప్తుంది సుభాష్ని విరాజ్కి. తండ్రి చూస్తే ఏమవుతుంది అనుకుంది వేగా మనసులో. నేను ఫ్రెష్ అయి వస్తా, పాలు పట్టు అని వాష్రూమ్కి వెళ్తాడు విరాజ్ తన తండ్రి సుభాష్ని అలా ఎందుకు అన్నావు అంటుంది కొంచెం బాధగా వేగా. అలా అనబట్టే బాబు వెళ్ళిపోయాడు, లేకపోతే ఇక్కడే ఉండేవాడు. విరాజ్ ఇక్కడ ఉంటే నీకేమైంది అంటుంది వేగ సుభాష్నితో. మీరు నిజంగానే తింగరిలాగా కనిపిస్తున్నారు. నాకు ఇప్పుడు పాపని తీసుకొని వచ్చి వేగా ఒడిలో పడుకోబెడుతుంది. తల్లి ఉండగా డబ్బా పాలు ఎందుకని విరాజ్ బాబుకు చెప్పినా వినడు. అందుకే నా తెలివితేటలని ఉపయోగించి బాబుని ఇక్కడ నుండి పంపించేశాను అంటుంది సుభాష్ని. బాబు వచ్చే లోపులో మీరు పాపకి పాలు ఇవ్వండి, నేను ఈలోపు డబ్బాలో పాలు సింక్లో పోసి వస్తాను అంటుంది. థ్యాంక్ యూ సుభాష్ని అని ఆనందంగా పాపకి ఫీడ్ చేస్తూ ఉంటుంది వేగ. సుభాష్ని పాలు పారబోసి లోపలికి వస్తుంది. అప్పుడే విరాజ్ డోర్ తీసుకొని అయ్యో టవల్ మర్చిపోయానే అంటూ బయటకు వస్తాడు. వాష్రూమ్ డోర్ తీయగానే వేగ ఉలిక్కి పడుతుంది. అమ్మో, విరాజ్ ఇప్పుడు ఇలా చూస్తే ఎలా అని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. సుభాష్ని నీ పని అవుట్ ఇప్పుడు విరాజ్ చేతిలో. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. చివర ఒక 2-3 మినిట్స్ దగ్గర ఇలా నెట్ సరిగ్గా లేక ఇట్లా బ్లర్ అయినట్టుంది. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి ఎందుకు ఇవ్వడంలే, ఈ 2 మినిట్సే కదా మీరు అడ్జస్ట్ అవుతారని చెప్పేసి ఇలా ఇచ్చాను. బ్లర్ అయినా నా వాయిస్ అయితే ఇచ్చాను కదా, మీరు అడ్జస్ట్ అవుతారు అనుకున్నా. సారీ ఫర్ ది లేట్ అప్డేట్ అండి. ఎందుకంటే ఈరోజు ఎందుకు లేట్ అయిందంటే నేను నిన్న నైట్ ఎడిట్ చేసుకోవడం మర్చిపోవడం కదా, ఎడిట్ చేశాను. కింద నవరాత్రులు జరుగుతున్నాయి కదా, దానికి వెళ్తున్నాను కాబట్టి కొంచెం నైట్ ఎపిసోడ్ ఇవ్వడానికి కుదరలా, చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి కూడా మార్నింగ్ ఎడిట్ చేసుకుని ఉంచుకున్న వాయిస్ ఒకటే ఇవ్వలేదు అనుకున్నా. తీరా చూస్తే అది ఎడిటింగ్ కూడా చేయలేదు. అన్నీ ఇప్పుడే ఎపిసోడ్ చేసేసరికి చాలా లేట్ అయింది. ఈవినింగ్ అప్డేట్ అయితే 4 కల్లా ఇస్తానండి. మీరు 2 అప్డేట్స్ చదివి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెడతారని నేను భావిస్తున్నాను. అండ్ సెకండ్ ఛానల్లో స్టోరీ కూడా రోజుకు ఒక పార్ట్ అప్లోడ్ చేస్తున్నాను, దాన్ని కూడా చదివి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ఇంతే ఈ రోజుకి నా ముచ్చట్లు మీతో. బాయ్.